దొంగన కొడుకు నువ్వు అసలు లుచ్చన కొడుకువి బద్మాస్ పాడతావు నువ్వు పోయి మేము ఆడుతుంటే నువ్వు అక్కడ గడ్డలు కప్పించుకుంటావు నీకు సిగ్గు ఉందా నీకు సిగ్గు అనిపించలేదా మేము చిన్న చిన్న పిల్లలు రేవంత్ రెడ్డి కండలు కప్పించుకుంటాడు రేవంత్ రెడ్డి కండలు కప్పించుకుంటాం ఇప్పుడు పొంగ శ్రీనివాస్ రెడ్డి ఆయన సంతోషంగా ఉన్నాడు బట్ ఇక్కడ అసలు మీకు ఎట్ట సంతోషంగా ఉండకూడదు చెప్పు ఇంతమంది మేము ఆడుతుంటే పిల్లల్ని వేసుకొని 3 రోజుల నుంచి నీళ్ళు లేవు నిప్పులు లేవు ఇంతమంది మిలిటరీలు దింపినవు ఈ గడ్డ మీద పక్కమ్మటి పేదవాడు ఉండడానికి అసలు అనిపిస్తుంది పేదవాడికి ఓటు నీకు ఎట్ట పనికి వచ్చింది దొంగన కొడుకు నువ్వు అసలు లుచ్చన కొడుకువి బద్మాస్ పాడతావు నువ్వు పోయి మేము ఆడుతుంటే నువ్వు అక్కడ గడ్డలు కప్పించుకుంటావు నీకు సిగ్గు ఉందా నువ్వేమని చెప్పినవు నేను ప్రజల పార్టీ నేను భూములు ఇప్పిస్తా అని ఎంఆర్ఎల దగ్గర పోయి కట్ట తీసుకుపోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దౌర్జన్యం చేసినవే ఇప్పుడు ఎందుకు రావంటున్నా ఎందుకు రావు దేనికి రావు నువ్వు ఇప్పుడు సిగ్గు అవుతుందా ఎందుకు నీ రాజ్యము మీరంతా కొమ్మకులయ్యి నువ్వు దొరలకు తొట్టుగా అతను పేదలు ముగ్గురు మంత్రులు కూడా మీరు దొంగలు లుచ్చన కొడుకులు చెప్తానుగా లుచ్చన కొడుకులు దొంగలు మీరు ఎవరు ఈయన పేరేందో ఉండే పొంగులే శ్రీనివాస్ రెడ్డి అని పొంగులేసిన కదా ఉంది బట్ ఇక్కడ పేరు పెట్టుకునే కనీసం పేర్లో నీతి ఉంది నీకు అసలు పేరు పెట్టుకునే అర్థం నీకు లేదు నువ్వు నా ముందుకు వచ్చి నేను అదే మాట అంటా నువ్వు పేరు బట్టి విక్రమార్క ఎంతో త్యాగం చేసిండు ఆయన త్యాగం ఒక్కటన్ని కాడుతుందా ఇంతమంది ప్రజలు బట్టి విక్రమార్క అంటే రాజ్యాన్ని గెలుచుకొని నువ్వేం చేసినావు సిగ్గు చెరలేని మనిషి నువ్వు అసలు నువ్వేం కార్యం చేసినావు నీ పక్కన నీ ఊరు పక్కన ఈ గడ్డు ఉంది ఇంతమంది ప్రజల పిల్లలు అల్లాడతారు నువ్వు పక్కన ఉన్న దాన్ని కూడా చూస్తాను రాలే నువ్వు సిగ్గు చెట్టు మందా సావాలి అసలు నువ్వు బతకూడదు అసలు నీ ఇంటికి వచ్చి అడిగితే వాళ్ళకి అన్నం పెడుతున్నావు కదా ఇంతమంది ప్రజలు 900 కుటుంబాలు అల్లాడిపోతుంటే అన్నానికి నీళ్ళకి 3 రోజుల నుంచి నువ్వేం చేస్తున్నావు అసలు మీరు ఇంట్లో ఎట్ట కూర్చోబోతున్నా అసలు అంటే ఓటు కోసం మేము పనికొస్తాను ఓటు అయిపోయిన తర్వాత మీ కాళ్ళకి చెప్పులాంటి వాళ్ళ లేకపోతే మీ సోతి మోసేది నీళ్ళు తాగేట వాళ్ళ మేమన్నా మీ కాళ్ళకి చెప్పులాంటి వాళ్ళ అంటే అన్ని అసలు అదంతా కాదు 100 గజాల స్థలం నీకు బినాములు ఉన్నాయి కొంతమందికి కోట్ల కొద్ది బినాములు ఉన్నాయి బినాములు వాళ్ళు పట్టుకోకుండా పేదవాడు 100 గజాలు తీసుకుంటాని పేదవాడు 100 గజాలు పట్టుకోద్దు సిగ్గుచెట్టు అనిపిట్లా బినాములు పట్టుకోద్దు గుద్దలు ఓట్లేసి గెలిపించినాం వాళ్ళే మమ్మల్ని కాపాడతారు అనుకున్నాం కానీ వాళ్ళే రోడ్డు పాలు చేసి మమ్మల్ని మా పిల్లల్ని చిన్న పిల్లలు నిన్నటి నుంచి అన్నం లేవు నీళ్ళు రోడ్డు మీద ఆడిపోతున్నాం ఒక్క ప్రభుత్వమైన వచ్చి మమ్మల్ని కాపాడట్లేదు మంచి ఇచ్చిన దిక్కుగా లేరు మమ్మల్ని ఆదుకునే దిక్కే లేదు ఈడ ఈ గుట్ట మీద ఒక అనాథలో లేక ఉండిపోయినాం మేము మా కోసం వచ్చిన ఒక్కరిగా రాలేదు ఓట్లప్పుడు దండం పెడతారు కాళ్ళు మాకేమంటారు మమ్మల్ని గెలిపియండి మేము ఉన్నాం మీకు అంటారు మేము సాయం చేస్తామంటారు మీకు ఇల్లు కట్టి చిత్తమంటారు ఆడాళ్ళ కేసులో మేము ఉండమని అంటారు ఇవాళ ఒక్కరు రాలేదు సార్ రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం మమ్మల్ని చేసిండు కదా ఆయన దండం పెడతాం మమ్మల్ని రోడ్డు పాలు చేసింది కదా రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని రోడ్డు పాలు చేసింది మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు పాలు చేసింది కానీ దండం పెడతాం చేతులు ఎత్తి ప్రభుత్వం ఆగవైపు ప్రభుత్వం ప్రజల కోసం ఉందని చెప్పారు మేము నమ్మినాం ఓట్లేసి గెలిపించినాం తీరా వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని రోడ్డు పాలు చేసిరు ఆర్డర్ ఏమీ లే వచ్చి ఎమ్మటే ఇల్లు కూలగొట్టడానికి వచ్చిర్రు ఏమైనా తీపియడానికి వాళ్ళని పిలిచినా కానీ వాళ్ళు రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని లేదని హెల్ప్ చేస్తా అంటే తీయడానికి రాలే ఇప్పుడు ఎంత నష్టం అయితే చెప్పన్నా వాళ్ళు చెప్పడానికి పేరు 3 మంత్రులు అంట ఏం మిగడ అనుకున్నారన్న ఈడ మీకు ఎదురేదేం లేదు వాళ్ళు చూసుకుంటారు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి మా దగ్గరకు ఉండి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అడిగి తీసుకోబోతుర్రు ఏదంటే కేసులు పెడతాం జైలు పోతారు అనేసి అంటే పెట్టిన ఏం కాదు కోర్టుకైనా పోతాం అవసరం లేదు మాకు మరి కడుపు కాలుతుంది అవునన్న మరి ఇప్పుడు ఒక్కొక్కరు ఇల్లు 8-10 లక్షలు అన్న ఎవరిస్తారన్న మరి నష్టపడాలి ఏమనన్న మరి 15 లక్షలు కాదన్న ముందు చెప్పాలి అంటే 5-15 లక్షలు కాదు మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పోతుంది తినడానికి 2 రోజులు అయింది తినడానికి నిద్ర లేదు కరెంట్కి వచ్చినా కానీ అది కూడా ఇవ్వలేదు ఏమి ఏం చేస్తాం అన్న మరి మేము ఎట్లా మరి 3 మంత్రులు ఎవరన్నా మాట్లాడే ప్రయత్నం లేదన్న అసలు వితౌట్ ఆర్డర్ వచ్చి ఎమ్మడే రాత్రి వచ్చి గోల కొడతామని చెప్పి ఎట్లుండదన్న మాకు కనీసం ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన వేస్ట్ అన్న మాకు ఎందుకనేసి అంటే పేదలకి ఏం రావట్లేదు ఎప్పుడైనా ఉన్నోడు దోచుకోవడం తప్ప బయటోడికి ఏం రావట్లేదు పేదోడు ఎప్పుడైనా పని పోవాలా పని పోతే ఇంట్లో నడిచిద్ది అలాంటివి 2 సంవత్సరాల నుంచి కరెంట్ లేకుండా అంతే ఉన్నాం కరెంట్ లేకుండా రోజు 10 రూపాయలు క్యాండిల్ పట్టుకొని అది పెట్టుకొని ఉంటున్నాం మేము కనీసం ఇల్లు అన్న ఒక ఇంద్రమ్మ ఇల్లు అదో ఇదో ఏమన్నా అన్న వాళ్ళు ఇయ్యరన్న మనకి ఎప్పుడైనా ఉన్నోడు దోచుకోవడం తప్ప ఇచ్చేటోళ్ళు లేడు
మరి ఇంతగానం దౌర్జన్యం చేస్తే పాపం కదా అన్న పాపమే, మమ్మల్ని పాపం అంటారు. వాళ్ళు ఏముందన్న, వాళ్ళు మంచిగా ఏసీ రూమ్ లో పండుకొని ఉండరు. మీడ ఎప్పుడూ రోడ్డు మీద ఇప్పుడు దాని ఇప్పుడు నైట్ వచ్చి చూడు, నైట్ వచ్చి ఆడికొచ్చి చూడండి అన్న, దోమలలో అంతే పండుకుంటున్నాను. దోమలలో ఆ నిద్ర కూడా లేదు, కూలగొట్టినా కానీ ఇడే పండుకున్నాం. దోమలు కుట్టుకుంటే అంతే ఉంటాం. మరి ఎటు పోవాలి మాకు దిక్కు లేదు. మరి ఉన్నాయన్న అమ్ముకొని వచ్చి పట్టుకున్నాం. మరి ఏం చెప్తారు? ఇక ముగ్గురు మంత్రులు ఉండి రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏం లేదన్న, మాకు నష్టపరిహారం చెల్లియాలా, లేదంటే మాకు ఏదో ఒకటి చూపియాలా. అంటే ఓట్లు వేస్తున్నప్పుడైతే రాండి అన్న ఒక్కసారి అన్న ఓట్లు వేయమంటారు, ఓట్లు వేసినప్పుడు వచ్చి అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాం అంటారు. తర్వాత కూలగొట్టే ముందు వచ్చే ఒక నెల రోజులైనా ఒక 5 రోజులైనా ముందు వచ్చే చెప్పిర్రు ఏమైనా. ఓట్లు వేయడానికి అయితే వచ్చి మా దండం పెడతాం, మాకు ఓటేయని ఈసారి మీకు మీ ఏదో ఒకటి చేస్తాం అంటారు. ఎప్పుడైనా ఉన్నోడు వాడు చూసుకోవడం తప్ప యూత్లకి ఏముండదు. బాధ ఎందుకుండదు అన్న ఎవరికైనా. ఇప్పుడు ఇంతమంది కొట్లాడుకుంటున్నాం అన్న, వాళ్ళు ఎవరైనా వచ్చిర్రా అన్న? ఇప్పటికి ఎవరైనా వచ్చిర్రా? మాకు ఇద్దరు ముగ్గురు మంత్రులు కాదురా, వాళ్ళు వచ్చినా కానీ మనం ఏం చేయలేరు. మనం బీగడానికి కూడా వేయలేదు. ఆల్రెడీ మొత్తం ఇగో చూడరాదు అన్నాడు జేసీపీ, అది చూడరాదు వీడ ఆల్రెడీ చూడన్నాడు. జేసీపీతో పని చేపిస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు రాలేదో లేదు. ఎంపీలు ఉన్నారు, అందరు ఈడే ఉన్నారు. ఒక్కరు కూడా వచ్చి చూసేటోళ్ళు లేరు. మమ్మల్ని ఎన్నిసార్లు పోయినా కానీ చేస్తాం అంటారు, తర్వాత మమ్మల్ని ఇంత నుంచో పెడతారు.